అమ్మా రానా? నాన్నతో కూడా చెప్పాలి. నాన్నుంటే అమ్మకి నచ్చ చెప్తారు. నాన్నెక్కడమ్మా? ఇప్పుడే ఏదో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళారా? ఆయనతో ఏమైనా పనుందా? ఏంటి రాహుల్, ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? అది ఏం లేదమ్మా. నేను ఒక ముఖ్యమైన విషయం. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఆంటీ 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 ఏమైంది ఆంటీ? ఆంటీ ఆంటీ ఏమైంది ఆంటీ? టాబ్లెట్ వేసుకోలేదా మీరు? అయ్యో పెద్దా ఏమైంది? రాహుల్ ఏమైందిరా? ఆంటీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు అంకుల్. దానివల్లే కళ్ళు తిరిగినట్టుంది. పెద్దా ఆంటీ బ్రీతింగ్ బాగానే వస్తుందా? బానే ఉందా భీ? పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. వస్తున్నానా? లేవేదా? లేదండి, ఇప్పుడు బానే ఉంది, కంగారు పడకండి. అయ్యో ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాం అమ్మా. అక్కర్లేదు రాహుల్, ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాను కదా, ఆ సందర్లో టాబ్లెట్ స్కిప్ చేశాను, అందుకే కాస్త ఎఫెక్ట్ అయింది. టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు తగ్గిపోతుందిలే. ఏంటి వేదా ఇది? హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పు? నాకే బుద్ధి లేదు. నేను కూడా మీరు మందులు వేసుకున్నారా లేదా అని అడగలేదు. నా పాటికి నేను పండగ పనుల్లో ఉండిపోయాను. క్షమించండి ఆంటీ. అభి, ఎందుకు ఇంత చిన్న విషయానికి కంగారు పడిపోతున్నావు? ఇందులో నీ తప్పేం లేదు, టెన్షన్ పడుకో. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటాను, ఓకేనా? సర్లే, కాస్త ఓపెన్ ఎయిర్లోకి వెళ్దాం రా. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది రా. సరే. రాహుల్, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నా? ఏం నానా అది?